మా వాడి జాతకంలో డాక్టర్ అవుతాడని ఉంది. నాకు మా సిద్ధాంతి చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా జరిగి తీరతాయట. అందుకే మా అబ్బాయికి బైపీసీ గ్రూప్ ఇప్పించా. ఈ విధంగా కొంతమంది తండ్రులు, తల్లులు కూడా తమ పిల్లవాళ్ళు ఏమి కాబోతున్నారో ముందే నిర్ణయించేస్తున్నారు. పిల్లలకు ఇష్టం ఉన్నదో లేదో తెలుసుకోకుండా వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. సరే, జ్యోతిష్యుడు అన్నీ ఖచ్చితంగా చెప్పగలడా? చెప్తాడా? జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాలు 12 ఇళ్లలో తిరుగుతూ మన జీవితాన్ని నిర్దేశిస్తాయి అని నమ్ముతున్నాం. మన రాజ్యస్థానము, కర్మస్థానం, పదవి ఇల్లు బట్టి అన్నిటినీ నిర్ణయిస్తున్నాం. అది కాకపోతే ఇంకొక ఇల్లు. ఆ ఇంటి అధిపతి ఎవరు? ఆయన లక్షణాలు ఏమిటి? మన జాతక చక్రంలో ఆయన ఎక్కడున్నాడు? మిత్రుడి ఇంటిలోనా, శత్రువు ఇంటిలోనా? ఆయన మీద ఎవరి దృష్టిలున్నాయి? ఆయన స్వస్థానంలో ఉన్నాడా, ఉచ్చస్థానంలో ఉన్నాడా, నీచపడ్డా? ప్రస్తుతం జాతకుడికి ఏ దశ నడుస్తున్నది? ఇలా 1,00,000 విషయాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో సూక్ష్మమైనటువంటి అంశాలు పరిశీలన చేసి కానీ ఫలితం చెప్పాలి. వీటిలో ఏ ఒక్కటి తప్పుగా అన్వయించినా ఫలితం తప్పు వస్తుంది. ఇన్ని విషయాలు ఆలోచించి నిర్ణయించగల కూలంకష ప్రజ్ఞావంతుడు ఉన్నారా? మనకు కనపడుతున్నారా? సరే, ఉన్నారనే అనుకుందాం. ఫలితం చెప్పే సమయంలో ఆయన మానసిక స్థితి ఎలా ఉన్నదో, ఇన్నింటిని దాటుకొని సరి అయిన ఫలితం వస్తుందా ఏమో, పరమాత్ముడికి ఎరుక. సరే, ఇలాంటి విషయాలలో మనకు భగవద్గీత ఏం చెబుతున్నది, కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడు ఒక్కసారి చూద్దామా? న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. లోకుల కర్తృత్వాన్ని కానీ, వారి కర్మలను కానీ, కర్మఫల సంయోగాన్ని కానీ భగవంతుడు సృజింపడు అని చాలా స్పష్టంగా భగవానుడు చెప్పారు. కర్తృత్వము అంటే కర్తృత్వ భావము, కర్మణి అంటే చర్యలు, లోకస్య అంటే ప్రజలు, సృజతి సృష్టిస్తుంది, ప్రభువు దేవుడు కాదు, కాదు కర్మఫల చర్యల ఫలాలు, సంయోగం అంటే అనుసంధానము, ఒకరి స్వభావం కానీ ఒకరి స్వభావం వలన మాత్రమే నిర్ణయింపబడుతుంది. అంటే మన పిల్లవాడి ప్రవృత్తి, వాడి స్వభావం ఏ దిశలో ఉన్నాయో గమనించి ఆ దిశగా పిల్లలను నడిపించి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దితే పిల్లలకు వారి చదువులో ఒత్తిడి ఉండదు. హీ షుడ్ లెర్న్, హీ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్. ప్యాషన్ దేంట్లో ఉందో గమనించండి. యు ఆర్ ద మేకర్ ఆఫ్ యువర్ డెస్టినీ అని వివేకానందుడు అన్నది ఇందుకోసమే. దేర్ ప్యాషన్ విల్ అలోన్ డ్రైవ్ దెమ్ టు దేర్ డెస్టినేషన్. అంతేగాని మనం బలవంతం చేసి ఆ గ్రూపు ఈ గ్రూపు ఇప్పించేసేసి లక్షల రూపాయలు రెసిడెన్షియల్ కాలేజీల్లో ఫీజులు కట్టి చేర్పించినంత మాత్రాన వాడు ఇటు డాక్టర్ అవుతాడా, ఐఐటి ఇంజనీర్ అవుతాడా, ఇస్రో సైంటిస్ట్ అవుతాడా, మనం వివరం ఏమీ నిర్ణయించలేము. వాడి స్వభావమే వాడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.